తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. దేశంలో అభివృద్ధి నిధులు ప్రభుత్వం మంజూరు చేయడమే కాకుండా పథకాలకి ఆయా నియోజకవర్గాల్లో లోక్సభ సభ్యులకు ఒక్కొక్కరికి ఏటా 5 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తుంది. ఆ సభ్యులు అవసరమైన మేరకు తమ నియోజకవర్గంలో నిధులు కేటాయించేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో నిధులు లేవనే సమస్య ఉన్నప్పటికీ కూడా ఉన్న పార్లమెంట్ సభ్యులు నిధులను వినియోగించడంలో తీవ్ర తాత్సారం ప్రదర్శిస్తున్నారు, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. అది లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ. దీనిపైన విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు మధు మనతో ఉన్నారు. చెప్పడం మధు, ఏది నిధుల వినియోగం, సద్వినియోగం? తెలుగు వన్ వీక్షకులకు ప్రణామం. మంచి అంశాలు లేవనెత్తారు సార్. ఈరోజు మనకి సహజంగా ఈ నిధుల గురించి చాలామందికి తెలియదు. జర్నలిస్టులకి, మేధావి వర్గానికి తెలుస్తుంటుంది, పల్లెల్లో అనుకుంటుంటారు. కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది. ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటారు దీన్ని. దాన్నే ఎంపీ లాడ్స్ అంటారు. ప్రతి ఎంపీకి వాళ్ళ పరిధిలో, జ్యుడిషియరీ పరిధిలో ఖర్చు పెట్టుకోవటానికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు సార్. ఏటా ప్రతి సంవత్సరం ఇస్తారు 5 కోట్ల రూపాయలు. ఈ 5 కోట్ల రూపాయలు రాజ్యసభ సభ్యులకు ఇస్తారు. ఇట్లా మనకి డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళకి కూడా ఇస్తారు, లోక్సభ సభ్యులకి ఇస్తారు. ఈ ఉభయ సభల్లో కలిసి 541 మంది లోక్సభలోను, రాజ్యసభలో 243 మందికి ఇస్తారు సార్. ఇచ్చినప్పుడు 4 కేటగిరీలుగా ఉంటారు ఈ ఎంపీలు. ఈ 4 కేటగిరీ వాళ్ళకు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి వీళ్ళకి నొప్పి ఏంటి సార్? ఈ రోడ్లేదా అస్సలు నేను కళ్ళు బైర్లు గమ్మతాయి సార్. ఆ డేటా చూస్తేను. చదువుకున్న యువత అందరూ ప్రశ్నించండి, మీ ఎంపీలను అడగండి, మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న నేరానికి మీకు ఇచ్చినటువంటి నిధులు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అని గల్లా పెట్టి నిగ్గదీసి అడగమంటున్నా నేను. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడటానికి లేదు సార్. ఎందుకంటే ఈరోజు నేను మీ ముందు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ఎంపీ లాడ్స్ అధికారులతో మాట్లాడిన 2 అధికారులతోనే, సార్ ఈ డేటా ఎక్కడ దొరకదు సార్, కొంచెం చెప్పండి సార్ అని అడిగిన. అంటే వాళ్ళు అఫీషియల్స్ క్లియర్గా ఉన్నారు. దాంట్లో మనం తీసుకుంటే సార్ 1 by 1 తీసుకుంటే రాజ్యసభ సభ్యులతో మొదలుపెట్టి ఈ లోక్సభ సభ్యులు మొదలు పెడితే ఫస్ట్ మనము ఒక్కటి సార్, స్టేజీలకి బలమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా సార్, ముందు మనకి ఎవరున్నారు? 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళ సెగ్మెంట్స్ నుంచే వద్దాం. ఎందుకంటే వినియోగించాలని నా ఉద్దేశం సార్, వాళ్ళు విమర్శించాలని కాదు. నేనేమందంటే ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల టైంలోనన్నా వినియోగించమంటుండా. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులను సద్వినియోగం చేస్తే కొంత ఉపయోగపడతాయి కదా. ఈ కలెక్టర్ అకౌంట్లో ఉంటాయి సార్. ఈ డబ్బులు డైరెక్ట్ వచ్చి కలెక్టర్ అకౌంట్లో ఉంటాయి సార్. వాటిల్లో మనం చూద్దాం సార్. ఇప్పుడు 2 ఫైనాన్షియల్ ఇయర్లు అయిపోయినాయి. కింజాపూర్ రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రి, ఆయనకి కేటాయించినటువంటి అమౌంటు 12,22,00,000 కేటాయించారు సార్ ఈ 2 సంవత్సరాలకి. దాంట్లో ఎక్స్పెండిచర్ చేసింది 1,65,00,000. 12 కోట్లు కేటాయిస్తే 1 కోటి ఖర్చు పెట్టాడు. వాళ్ళు ఇచ్చిన డేటానే సార్. ఇది నా సొంత కవిత్వం ఏం కాదు ఇదే. తర్వాత టోటల్ రికమెండెడ్ వర్క్స్ వచ్చి 147, కంప్లీట్ అయిన వర్క్లు 21. ఎవరు మానిటరింగ్ చేయాలి సార్? ఇయ్యే బాధ్యత లేదా సార్ వీళ్ళకి? తర్వాత ఇక శ్రీ భారత్కి వద్దాం. మన బాలకృష్ణ అల్లుడు గారి కాన్స్టిట్యున్సీకి వద్దాం. విశాఖపట్నంలో 9,80,00,000 ఆయనకి అలాట్ అయినాయి సార్. ఎంపీ ల్యాండ్స్ కింద 0. పనులే కేటాయించలేదు అసలు. పనులు 11 వర్క్లు రికమెండ్ చేసిండ్రు, కంప్లీట్ వర్క్లు 0. ఎవరు చెవిలో పువ్వు పెడతారు సార్? నేనన్నా మాట కాదు సార్. ఈ వీడియోలో వెబ్సైట్ కూడా పెట్టండి, ప్రజలు కూడా చూసుకుంటారు. ఆ వెబ్సైట్ లింక్ కూడా పెడతాము, ప్రజలు చెక్ చేసుకోండి. విఘ్నులు, మేధావులు, భజన పరులు, భక్తులు చూసుకోండి. తర్వాత సార్ కేసినేని శివనాథ్ చిన్ని అని నామకరణంతో పిలుస్తారు ఆయన ముద్దుగా. ఆయనకి 9,80,00,000 కేటాయిస్తే విజయవాడ ఎంపీ 0. ఆయన పెట్టుకున్న వర్క్లన్నీ 7, టోటల్ వర్క్స్ 0 కంప్లీటెడ్. తర్వాత చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు రాజధాని ఎంపీ గారు,
ఈయన కేటాయించినటువంటి అమౌంట్ 9,80,00,000. ఇప్పటి వరకు ఆయన ఖర్చు పెట్టింది 66,52,435 రూపాయలు. 89 వర్క్స్ రికమెండ్ చేశాడు. కంప్లీట్ టోటల్ వర్క్స్ 0 చూపిస్తుంది వెబ్సైట్లో. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మాజీ ముఖ్యమంత్రి బ్రదర్, తమ్ముడు, 9,80,00,000 కేటాయిస్తే 1,73,00,000 ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నాడు. అంటే 149 వర్కులు, కంప్లీషన్ 0 వర్కులు. తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మా ప్రియతమ నేత, సింహపూరి ముద్దుబిడ్డ అనుకుంటారు. 9,80,00,000 ఆయన కేటాయిస్తే ఢిల్లీ లెక్కర్ డాన్ గారికి 20,06,642 20,06,642 టోటల్ వర్కులు 19, కంప్లీషన్ 0. తర్వాత చూస్తే సార్ ఇంకొక ఎంపీకి వద్దాం. జనసేన ఎంపీ మచిలీపట్నం బాల సౌరి వల్లభనేని 9,80,00,000 కేటాయిస్తే 28,02,788 రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఈయన. 34 రికమెండెడ్ వర్క్లు వస్తే కంప్లీషన్ 0. ఈ విధంగా ఇటువంటి ప్రజాప్రతినిధులను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఉన్నాయి సార్. ఇంకొకటి ఉంది సార్, అదొక్కటి చెప్తాం. బీజేపీ ఆయన చెప్పకపోతే బాధపడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా. సీఎం రమేష్ అనకాపల్లి, ఈయనకి అలొకేషన్ చేసింది బీజేపీ ఎంపీ కాబట్టి ఈయనకి స్పెషల్గా 12,90,00,000, నియర్ బై 13 కోట్లు, వీళ్ళందరికంటే ఎక్కువ. ఆయన ఖర్చు పెట్టింది 1,22,00,000. కంప్లీట్ టోటల్ వర్క్స్ 20, రికమెండెడ్ కంప్లీట్ 0. నేను అనేది సార్, అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎంత అలొకేషన్ చేశారు ఎంపీల కింద అన్నది మనం చూసుకుంటే 5,480 కోట్లు కేటాయించారు సార్ ఎంపీల కింద. ఇంత దాంట్లో 1,351 కోట్లు ఖర్చు పెట్టిండు. రికమెండెడ్ వర్క్స్ మొత్తం వచ్చి 72,042 వర్కులకి ఇస్తే 72,042 వర్కులకి ఇస్తే టోటల్ వర్క్స్ కంప్లీటెడ్ వచ్చి 8,588. చూడండి, 72,000 ఎక్కడ, వీళ్ళు ఎక్కడ చూడండి. ఈ విధంగా నేననేది ఏంటంటే సార్, ఇంకా డీటెయిల్స్ ఆఫ్ మీరు అడిగింద రాజ్యసభ. రాజ్యసభ అంటే ఒకప్పుడు అందరు పెద్దల సభ, గౌరవనీయ సభ అన్నారు. దొంగల సభలాగా తయారైపోయింది ఇది. మేడా రఘునాథ్ రెడ్డి 24-26 దాకా ఆయన టైం పీరియడ్ ఉంది. ఆయన కేటాయించిన అమౌంట్ 9,80,00,000. ఆయన ఖర్చు పెట్టింది 4,44,00,000. బాగా ఖర్చు పెట్టాడు. లోకల్లో ఖర్చు పెట్టలా, అది తెలుసుకోవాలా. ఎవరు హైయెస్ట్ ఇస్తే ఆల్కాడికి పోయినాయి. తర్వాత 163 వర్కులు రికమెండ్ చేస్తే 2 వర్కులు కంప్లీట్ అయినాయి. వెరీ గుడ్. తర్వాత శ్రీ గొల్ల బాబురావు గారు, ఈయనకి కూడా 9,80,00,000 కేటాయిస్తే 19,40,772 రూపాయలు ఖర్చు పెట్టిండు. 18 వర్కులు రికమెండ్ చేస్తే ఫలితం శూన్యం, గుండు 0. తర్వాత విజేంద్ర ప్రసాద్, మన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారి ఫాదరు, నామినేటెడ్. ఈయనకి అమౌంట్ ఎంత తెలుసా? 14,71,00,000 ఈయనకి కేటాయించింది రాష్ట్రపతి నామినేటెడ్ కదా. 5,17,00,000 ఖర్చు పెట్టిండంట ఆయన. 129 వర్కులు ఇస్తే కంప్లీషన్ ఆఫ్ వర్కులు 31. ఆ లిస్టు వీళ్ళు ప్రదర్శించవచ్చు కదా సార్. నేను అనేది ఏంటంటే ఇంకొక ఆయన చెప్తాం. జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కేసులు చూసేటటువంటి లాయర్, గ్రేట్ సిబిఐ లాయర్ నిరంజన్ రెడ్డి గారు 22-28 దాకా ఉంటుంది ఈయనకి రాజ్యసభ సభ్యత్వం. 17,56,00,000 కేటాయించారు ఆయనకి. అంటే 3 సంవత్సరాల డబ్బులు అయ్యి 1,26,00,000 ఖర్చు పెట్టింది సార్. ఆయనకి అలొకేషన్ చేసింది 17,56,00,000. 13 వర్కులు రికమెండ్ చేసిందంట. పెద్ద గుండు 0, హోల్ కాలేజ్ అంటాడు కదా, అట్లా కాలేజీకి బొక్కబడింది అన్నట్టు. ఈయనకి 17,56,00,000 కేటాయిస్తే ఈయన ఖర్చు పెట్టింది 1,26,00,000. రికమెండెడ్ వర్కులు 13, కంప్లీషన్ ఆఫ్ వర్క్ 0. తర్వాత సార్ శ్రీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు, ఈయన అమౌంట్ 20-26 దాకా 17,16,00,000 ఆయన కేటాయిస్తే 5,23,00,000 ఖర్చు పెట్టాడు.
టోటల్ వర్క్స్ రికమెండెడ్ 95, కంప్లీషన్ అష్టం 8 సంఖ్య, 8 వర్కులు కంప్లీట్ అయింది. తర్వాత మనకి దిగుమతి అయిండు ఒక ఆయన గుజరాత్ నుంచి, రిలయన్స్ కోటాలో వచ్చిండు, శ్రీ పరిమళ నత్వానీ గారు. ఈయనకి మొత్తం 20,54,00,000 కేటాయించారు పరిమళ నత్వానీ గారికి. ఆయనకి 2026 ఎన్ష్యూర్ పీరియడ్ అయింది. 14,44,00,000 ఖర్చు పెట్టినంటే ఎక్కడ ఖర్చు పెట్టిండు కూడా ఎవరికి తెలియదు. పరిమళ నత్వానీ గారు ఎవరికి ఇచ్చారు ఆ వర్క్లో? టోటల్ రికమెండెడ్ వర్క్స్ 22 అంట, కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ 0. అంటే ఆ డబ్బులు 14,44,00,000 ఎక్కడికి పోయినాయి? ఏ కమిషనర్ రూపంలో ఏ ట్రస్ట్ వాళ్ళు కొట్టేశారు? ఇవన్నీ ట్రస్ట్కి పోయినాయి, వర్క్లకు వాళ్ళ డబ్బు. తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఈయనకి 20 నుంచి 26 దాకా ఉంది రాజ్యసభ సభ్యత్వం. 1961 కోట్లు, నియర్ బై 20 కోట్లు కేటాయించారు. 9,10,00,000 ఖర్చు పెట్టాడు. 201 వర్క్ రికమెండెడ్ చేస్తే 27 కంప్లీట్ అయ్యాయి. అందరికాడికి మెచ్చుకోదగ్గ వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు చదివిన లిస్టుతోటి ఏమి దౌర్భాగ్యం పట్టింది సార్ రాష్ట్రానికి? మీ దగ్గర నిధులున్నాయి, మీరు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆ నిధులు ఎంపీ ల్యాండ్స్ మురిగిపోతుండే కదా. కాబట్టి ప్రజలు నిగ్గదీసి అడగండి, ఎంపీలు గల్లా పెట్టుకొని అడగండి. నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఇంకెళ్ళకి 3 నెలలే టైం ఉంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ బడ్జెట్ టైంలో ఈ లోపు ఖర్చు పెట్టొచ్చు, అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోండి. 3 క్వార్టర్లు అయిపోయినాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి 3 నెలలకు 1 క్వార్టర్, 3 నెలలకు 1 క్వార్టర్, 3 నెలలకు 1 క్వార్టరు, చివర 3 నెలలు 1 క్వార్టర్, 4 క్వార్టర్లు అంటారు. కాబట్టి వీళ్ళు జనాలకి క్వార్టర్లు దాపుతారు, కానీ జనాలకి మంచినీళ్ళు లేని గ్రామాల్లో, వసతులు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి సార్? పోనీ ఈ నిధులు దేనికి వాడచ్చు? ఇదిగా సార్ మనం తెలుసుకోవాల్సింది. ప్రజలు ఈ నిధులు దేనికి పెడితే దానికి వాడటానికి లేదు సార్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేంద్ర గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, ప్రజలకి తెలియదు. గ్రామాల్లో బోర్డులు పెట్టియాలి కదా సార్ గవర్నమెంట్, ఎంపీ ల్యాండ్స్ దీనికి వాడాలా అన్నటువంటి మినిమం మ్యాక్సిమం 25 లక్షలు మించి కూడా ఇవ్వటానికి లేదు సార్. 25 లక్షలు మించి డబ్బులు ఇవ్వటానికి లేదు ఒక వర్కకి. గతంలో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గతంలో తెలుగుదేశం ఎంపీలు ఉండేవాళ్ళు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జయప్రద, తర్వాత దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళ నిధుల్ని ఒక్కొక్కరిని మోహన్ బాబు కాలేజీకి డెవలప్మెంట్కి ఇచ్చారు. వాళ్ళు కన్సెంట్ ఇచ్చేసారు మోహన్ బాబు కాలేజీకి, చిత్తూరులో, తిరుపతిలో ఉన్న కాలేజీకి, చంద్రగిరి దగ్గర ఉన్న కాలేజీకి ఇస్తే అప్పుడున్న అధికారి ముక్తేశ్వరరావు గారు ఒక అతను ఉండేవాడు. ముక్తేశ్వరరావు గారు మహానుభావుడు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిఆర్డిఏ పీడి ముక్తేశ్వరరావు గారు ఇవ్వాల. మీ ఎంపీలు రాసిచ్చిన ఇవ్వాలంటాడు, ఇవ్వాలని వీళ్ళు, నేను ఇవ్వాలంటాడు ఆయన. ఎందుకు ఇవ్వరు ఏంటి అని వాళ్ళు నిలదీస్తే, మోహన్ బాబు కాలేజీ నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని నాకు లెటర్ ఇవ్వండి మీరు అంటాడు. అంటే నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మీరు నాకు సరే ఆథరైజేషన్ ఇస్తే నేను రిలీజ్ చేస్తాను అంటాడు. యుద్ధం చేశారు వాళ్ళు, చెయ్యలే. నమస్కారం సార్ సార్కి. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో చూడు కాదు ముక్తేశ్వరరావు అన్నాడు. లేదు సార్ అది సాధ్యం కాదని చెప్పేశాడు. నేను చూస్తాను కానీ ఆయన చూడండి అన్నాడా, నిర్ద్వందంగా చెప్పేశాడు ఆయన. నమస్కారం. అంటే నిధుల సద్వినియోగం పట్ల కూడా అధికారులు జాగ్రత్తలు వహించాలని చిన్న ఉదాహరణ చెప్తాను. అవును సార్, ముక్తేశ్వర్ లాంటి అధికారులు ఉంటే జాతికి మేలు జరగదు సార్. నేను అనేది సార్, అండర్ ద ఓవరాల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ కెన్ బి యూజ్డ్ ద ఫాలోయింగ్ పర్పస్ అన్నారు. దీనికి ఇదిగో సార్ చట్టం క్లియర్గా ఉంది, దేనికి పడితే దానికి వాడకూడదు. ప్రజలారా, గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు మీ ఎంపీలను అడగండి, ఈ మీ హక్కు ద్వారా వస్తాయి, మీ జిల్లా స్థాయిలోనే ఉంటాయి నిధులు, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ చూస్తాను సార్, పబ్లిక్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. రెండోది, పబ్లిక్ కన్వెన్సెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి వాడుకోవచ్చు. ఇప్పుడు సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా సార్, దానికి కూడా వాడుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ వాడుకోవచ్చు. ఏదన్నా గ్రామాల్లో అదనపు తరగతి గదులు కావాలన్నా కూడా వాడుకోవచ్చు. తర్వాత పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి ఏఎన్ఏ బిల్డింగ్లు కట్టుకోవడానికి వాడుకోవచ్చు. తర్వాత డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎక్కడన్నా నీళ్లు ఇబ్బందిగా ఉంటాయి సమ్మర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో వాడుకోవచ్చు సార్. తర్వాత ఇరిగేషన్, డ్రైనేజీ, ఫ్లడ్ కంట్రోల్ సిస్టానికి కూడా వాడుకోవచ్చు. ఈ మధ్య రైతులు ఎంఐ ట్యాంకుల్లో డబ్బులు లేవని బతిలాడినా ఈ లేదు, కాబట్టి వాటికి కూడా ఇరిగేషన్ చెప్పినప్పుడు. ఖమ్మం జిల్లాలో ఈ సిపిఎంకి 2 ఎంపీలు ఉండేవాళ్ళు. రాజ్యసభ సభ్యుడు రాధాకృష్ణమూర్తి, లోక్సభ సభ్యుడు తమ్మినేని వీరభద్రం.
వీళ్ళ నిధులు వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళ నిధులను ఎలా ఖర్చు పెట్టాలనే దాని మీద రిటైర్డ్ ఇంజనీర్లని రిటైర్డ్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేశారు. వీళ్ళ ప్రమేయం ఏముండదు. ఆ అధికారులు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ మా ఊర్లో మా చెరువు బాగలేదు లేకపోతే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టండి అని పెడితే అధికారులు పరిశీలించేవాళ్ళు. వాళ్ళు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఎంత ఉపయోగం అవుద్ది అనేది నిర్ణయం అధికారులకు అప్పచెప్పారు. వాళ్ళు చేసి బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు 2-3 సంవత్సరాలు. ఉంది సార్, ఒక్క పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు 6 చెప్పాను కదా, మొత్తం 12 సార్. 12 వర్క్లకే వాడాలి ఈ డబ్బులు. యానిమల్ హస్బెండరీ, డైరీ అండ్ ఫిషరీస్ దీనికి వాడుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి కూడా వాడుకోవచ్చు. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అంటే పొలాల్లోకి పోయేదానికి బాటలు కావాలి కదా, రోడ్లు వేసుకోవడానికి వాడుకోవచ్చు కదా. తర్వాత 9 ఎనర్జీ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి కూడా వాడుకోవచ్చు, గ్రామీణ విద్యుదీకరణ అన్నమాట. తర్వాత రైల్వేలు, రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ పాత్వేస్ అంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, రైల్వే ట్రాక్ పోతుంటే ఆ ఊరికి పోవాలంటే ఇబ్బందిగా పశువులు పోవడానికి, అగ్రికల్చర్ ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి, సామాన్య జనం పోవడానికి కూడా వాడుకోవచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్, వైల్డ్ ఎలిపల్, ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సు. తర్వాత 12ది వచ్చి పబ్లిక్ రిక్రియేషనల్ ఫెసిలిటీసు, స్పోర్ట్స్, పార్క్స్. ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు సార్. నేను అనేది ఈ 12 లాగా అవపడటం లేదు సార్. గ్రామాల అభివృద్ధి అవపడుతుంది, నాకు గ్రామ స్వరాజ్యం అవపడుతుంది సార్. ఎంపీలు దయదలిస్తే గ్రామ స్వరాజ్యం ఎంపీ ల్యాండ్స్లో ఉందని అవపడుతుంది సార్. ఏం ఆషామాషి అమౌంట్ కాదు కదా సార్, దశ దిశ మార్చొచ్చు కదా. అందువల్ల ఏంటంటే 25 లక్షలు మించి ఇచ్చేదానికి లేదు అని ఒక కండిషన్ ఉంది కాబట్టి ఎన్ని వర్క్లు అవుతాయి సార్. ఈ సామాన్యులకు తెలుసా, ప్రతి విలేజ్లో బోర్డు పెట్టిండి, ఒక బోర్డు పెట్టిండు ఫస్ట్ ఈ వారు ఎంపీ ల్యాండ్స్ దీనికి వాడుకోవచ్చు అని చెప్పి. వినియోగం చేయనప్పుడు సద్వినియోగం చేయడమే తెలియాలి కదా సార్. తెలియదు సార్, నిజంగా వాస్తవానికి తెలియదు. నేను కూడా మా ఎంపీ చుట్టూ తిరుగుతున్నా సార్, సంవత్సరం నుంచి. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూ సార్, మా పొలాల్లోకి పోవటానికి బాట లేదు, చాలా దారుణం సార్, 2 వాగులు దాటిపోవాలి మా పంటలు తెచ్చుకోవాలంటే మా విలేజ్లో. సార్ నీకు దండం పెడతా ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వమంటే లేవు 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 అంటాను సార్. ఎప్పుడు చూసినాను, ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దయచేసి మాకు ఇవ్వండి సార్ అని అడిగితే, మాకు ఇంకొక రాజ్యసభ మెంబర్ ఉండే బేదా మస్తాన్ రావు, ఆయన గ్రేట్ ఆడిటరు, ఆయన కాడ ఇన్ని ఉంటాయి సార్, ఆయన కూడా ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇవ్వటం లేదు సార్, పోయి అడిగితేను ఎందుకు ఏం చేస్తారు, దొరకటం లేదు సార్. ఎంపీలు ముందు నిధులు సద్వినియోగం చేయకపోతే అవి ల్యాబ్స్ అయిపోతున్నాయి సార్. ఇక్కడ మీరు ఒక పాయింట్ వెంకటేశ్వరరావు గారు చూడండి, ఇక్కడ సింపుల్ ఒకే సెంటెన్స్ చెప్తాను. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఫాలోడ్ బై ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ద నోడల్ డిస్ట్రిక్ట్ అథారిటీస్, ద ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ while recommended and sanction the MP lands works should be that it lead to creation of durable public assets for public good of the society at large, and it does not have any recreation in its assets and its use to any section of the society. ఇక్కడ ఫైనల్గా ఇంకోటి ఉంది సార్ సెక్షను. ఈ నిధుల్లో 15% ఎస్సీలకు కేటాయించాలా, ఎస్టీలకి 7.5% కేటాయించాలా. 22.5%లో దీంట్లో కూడా రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకు వచ్చి 15%, ఎస్టీలకు వచ్చి 7.5% కూడా కేటాయించాలి సార్. ఎన్ని ఎస్టీ కాలనీలకు పోతే ఎన్ని వర్క్లు ఉంటాయి సార్. అందువల్ల ఆలోచన చేయమంటుందా, నేటి నవతరం యువతరం ఈ సోషల్ మీడియాకి అడిక్షన్ అయిపోయి కాకుండా మీరు ఓటేశారు. మీరు ఓటేసినప్పుడు కనీసం మెయిల్ ద్వారానో ఏదో ఒక ద్వారానో సోషల్ మీడియా ద్వారానో కాల్పర్ చేయండి, మీ ఎంపీకి గుర్తు చేయండి. ఈ నేపథ్యంలో ఇంకోటి కూడా, ఇప్పుడు పార్టీ పెద్దలు ఉన్నారు, అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు, వాళ్ళ పార్టీ ఎంపీలు ఉన్నారు. కనీసం వాళ్ళైనా మీ నిధులను ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు అనేదాన్ని ఒక వాకప్ ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళకి వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే కదా ఫస్ట్. ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ ఇటీవల అధ్యక్షులు మధ్యలో కొంతమంది ఉంటారు, ఎవరు వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. యాక్సెస్ లేదు. నేనైతే నాకు తెలుసు సార్, యాక్సెస్ లేదు. ఏడాదికి ఒక 100 కోట్లు 120 కోట్లు వస్తున్నాయి. వాటిని కనీస అవసరాలకైనా సద్వినియోగం చేస్తే బాగుంటుంది కదా అనేది. ఖచ్చితంగా బాగుంటుంది సార్. 12 పథకాలు నేను చెప్పాను కదా, ఆ 12 పథకాలు ఇంప్లిమెంటేషన్ ఈ బోర్డు పెట్టాలి సార్ ముందు గ్రామాల్లో. నా ఉద్దేశం నేను చెప్తున్నా సార్, ముందు గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ దేనికి చేసి గ్రామాల్లో బోర్డు నిర్మాణం పెట్టాలా. ఈ పార్లమెంటు సభ్యుల నిధులను సద్వినియోగం చేయడంలో ప్రభుత్వ పెద్దలు కూడా చొరవ తీసుకొని వీటిని సద్వినియోగం చేస్తే కొంతవరకన్నా సమస్యలు గ్రామాల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దీనిపైన సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. నమస్కారం.